హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వాస్విష్ మల్టీవర్స్. ఆల్రెడీ ముందు వీడియోలోనే ఎక్కడికి వెళ్తున్నానో చెప్పాను కదా, ఇప్పుడు ఈ వీడియోలో చూపించేస్తానండి. మనమైతే అనుకున్నట్టుగా కేఎల్ సెంట్రల్ మాల్కి వచ్చేసాము. మాల్ అయితే చాలా బాగుంది. దివాళీ వల్ల చాలా కలర్ఫుల్గా ఉంది. మంచి మంచి ఆఫర్స్ కూడా పెట్టారు. అన్నీ చూసుకుంటూ మనం బయటకు వచ్చేసాము. మంచి ఫోటోషూట్ కోసమని ఇలాగ రెడీ చేశారండి. మంచి మంచి ఫొటోస్ అయితే తీసుకున్నాం నేను. ఇంకా చాలా బాగుంది దివాళీ. ఆ తర్వాత మనం అందరము మలేషియా అనగానే మంచిగా గుర్తొచ్చే ప్లేస్ కూడా ఉంటుంది కదా, అది కూడా మీకు చూపించేస్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ మనకి వాటర్ షో అవుతుందన్నమాట లేజర్తో. మనకి నైట్ అవ్వలేదు, ఆల్రెడీ 6 అయిపోయింది. మనం ఇక్కడే ఉన్నాం. 7 అయితే మనకి లైట్స్ అన్నీ ఆన్ చేసి కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఈ షో మాత్రం చూసేయండి, ఎంత బాగుందో తెలుసా. ఈ షో అయితే మేము బాగా ఎంజాయ్ చేసాం చూసి. కలర్ఫుల్గా మంచిగా ఒక సాంగ్స్ తోటి మంచిగా ఉంది. ఆ తర్వాత బ్యూటిఫుల్ ప్లేస్ అయిన మలేషియాకి ఫేమస్ అయిన ట్విన్ టవర్స్ చూపించేస్తానండి. నిజంగా చాలా అంటే చాలా బాగుంది ట్విన్ టవర్స్. మనం అస్సలు మిస్ అవ్వకుండా చూడాల్సిన ప్లేస్ ఏదైనా ఉందంటే ట్విన్ టవర్స్ మాత్రమే. చూడండి ఎంత బాగుందో. మలేషియాలో మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ అనమాట. మంచిగా ఫొటోస్ తీసుకోవచ్చు. ఇక్కడ చాలామంది కెమెరామ్యాన్స్ ఉంటారండి. 10 ringgits ఇస్తే 3 or 4 ఫొటోస్ అనేవి మనకి ఇస్తారనమాట. మంచిగా ఫొటోస్ తీస్తారు వాళ్ళు. మేము కూడా తీసుకున్నాం. చాలా బాగా తీశారు, స్టైలిష్గా ఉన్నాయి. ఆ తర్వాత మనకి పైకి వెళ్ళాలంటే అది ప్రైస్ కూడా ఉంటుంది. పైన మనం ఎక్కి అక్కడి నుంచి కూడా వ్యూ ఫొటోస్ ఉంటాయి అన్నమాట. చాలా అంటే చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. ఇది చూసిన తర్వాత అప్పటికి 8 అయిపోయింది. ఇక్కడ నుంచి ఇంకెక్కడికి వెళ్ళామా అన్నది నేను ఇంకో వీడియోలో పోస్ట్ చేస్తాను. చాలా బాగుంటుంది ఏరియా, అస్సలు మిస్ అవ్వకుండా ఇవన్నీ మీరు కవర్ చేయాలి ఎప్పుడు వెళ్ళినా. ఓకేనా? నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.